ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఉద్రిక్తతల్ని రాజేస్తోంది. మోదీ సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకు అన్ని మార్గాలను బీజేపీ తోరణాలు, ఫ్లెక్సీలతో కాషాయమయంగా మార్చేశారు. సాయంత్రం 5:30 బీజేపీ ప్రజా చైతన్య సభ ఆర్పీఎఫ్ గ్రౌండ్స్ లో జరగనుంది. ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టం అమలు కోసం ఏపీ ప్రజలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో పర్యటనకు ముందు కేంద్రం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ప్రకటించింది. అయితే వాల్తేరు డివిజన్ ను కాలగర్భంలో కలిపేసి జోన్ను ప్రకటించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జేఏసీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఇక విశాఖలో మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. ప్రస్తుతానికి మనం విశాఖలో ఉన్నాం. అయితే ఈరోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో దాదాపు మోదీ విశాఖకు చేరుకుంటారు. 8 గంటల వరకు ఇక్కడ ఉంటారు. 7 గంటలకు ప్రస్తుతం ప్రారంభమవుతుంది. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ గత 4 రోజులు కూడా విశాఖ అంతటా కూడా అనేక చోట్ల నిరసనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు. సో మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఖచ్చితంగా విభజన హామీలు అమలు చేయాలంటే గత 2 రోజులుగా కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఆమర నిరాహార దీక్ష అయితే నిన్న రాత్రి కూడా వీళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ మోదీ రాకను కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే హామీలను అమలు చేసి రావాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి డిమాండ్. ఏదైతే రైల్వే జోన్ ఇచ్చారో కూడా అది అసంపూర్ణంగా ఉంది కాబట్టి అది కూడా అసంతృప్తి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, చలసాని శ్రీనివాస్ గారు. సో ఈరోజు మోదీ రాబోతున్నారు. సో ఆయనకి ఈ నిరసన ద్వారా మనం ఏం అడగబోతున్నాం, ఎలాంటి నినాదం చేయాలి? మేము గోబ్యాక్ అంటలేదండి, కానీ ఇవాళ సంఖ్యలతోనూ కొండలతోనూ ఏదైతే మేము నిరసన ఇంతకుముందు తెలియజేస్తున్నామో అది తెలియజేస్తున్నాం. ఇవాళ 3వ రోజు ఆమరణ దీక్ష చేరుకుంది. 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు మాజీ సైనికుల యొక్క గౌరవ అధ్యక్షులు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, యూత్ ఉన్నారు, అనేక మంది నాయకులు ఉన్నారు. కనీసం మానవతా దృక్పథం కూడా లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ వారు కానీ మిగతా వాళ్ళు కానీ. మేము అడిగేది కనీసం మానవత నింపుకుని ఆఖరిగా మీరు చేసిన పొరపాటుని, విశాఖపట్నానికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకొని జోన్ ఇవ్వటం మంచిదే, కానీ విశాఖపట్నం ఈ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోమని కోరుతున్నాం. అలాగే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఎందుకంటే జోన్లో నుండి డబ్బులు 200 కోట్ల 50 కోట్ల అది కాదండి ఇష్యూ. సెంటిమెంట్ డెఫినెట్గా ఇచ్చారు, కానీ ఇక్కడ డివిజన్ ఎత్తేసి విశాఖపట్నం నుంచి ఎత్తేసి విజయవాడలో పెట్టి ఆ డివిజన్లో జోనల్ కార్యాలయం పెడతారు. స్టాఫ్ ఉంది, ₹10 ఖర్చులేని పని వాళ్ళు చేశారు. మరి రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,000 కోట్ల రూపాయలు ఏదైతే కేబీకే స్కీమ్ ముందుకు ఇవ్వాలని ఇక్కడి నుంచి కేంద్రాన్ని లేఖలిందో అది వాళ్ళు ప్రకటించండి. కనీసం మీరు చేసిన పాపాన్ని కడుక్కోవడానికి 4 సంవత్సరాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకటించండి. లేకపోతే నమ్మక ద్రోహి, నయవంచకుడు, నమ్మించి మోసం చేసేవంటే నమో అనే పదం మీకు చరిత్రలో నల్లక్షరాలతో లిఖించబడి ఉంటుంది. మీకు కానీ మీ పక్కన ఉన్న అమిత్ షా గారు కానీ చేసిన మోసానికి కానీ ఉంటుంది. వాళ్ళు కనీసం ఇంత వాళ్ళు రాత్రి మోలు చేస్తుంటారు. రెండోది మీడియా కూడా మాకు బాధగా ఉందండి. ఏదో ఒక నాయకుడు రాగానే అక్కడ అలాగే నామినేషన్ అయ్యగానే టన్నుల పేపర్లో హెడ్లైన్స్తో ప్రింట్ చేస్తారు. కొన్ని పేపర్లో ఒక్క అక్షరం కూడా రాయలేదండి. ఏం చేయాలండి? 3వ రోజుకి ఇంత ఆత్మ త్యాగం చేసుకోవడానికి సిద్ధపడి చేస్తే మేము వారించినా చేస్తుంటే సో నేను చెప్పాలండి, మీడియా విషయం కూడా చెప్పాలి. నేను ఏం తప్పు చేశామండి? ఏ నాయకులు వాళ్ళే గొప్పవాళ్ళ? ఎవరన్నా సరే ఖచ్చితంగా చెప్తున్నాండి, వాళ్ళ ఉద్యమం కొనసాగుతుంది. ఆఖరి వరకు వాళ్ళు ఇచ్చే వరకు కూడా మేము విరమించమన్నా సరే విరమించమని చెప్పి ఆత్మత్యాగం చేయడానికి సిద్ధపడి వాళ్ళు వద్దన్నా సరే వింటలేదు. దట్ మస్ట్ బి స్పిరిట్ ఆఫ్ ద ఆంధ్రైట్స్, కలిసితో పోరాడేది. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు చలసాని శ్రీనివాస్ గారికి గత 20 సంవత్సరాల నుంచి పూర్తి స్థాయి పరిచయం ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి రాజీనామా చేసి వచ్చారు. సో ఇప్పుడు ఈరోజు మోదీ రాస్తుంది. సో ఈ మద్దతు తెలపడంతో ఏం కోరుకు? కేవలం గతంలో కూడా రాజీనామా చేయడానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్ ఇవ్వలేదని రాజీనామా చేయడం జరిగింది. చలసాని శ్రీనివాస్ గారికి ఇవాళ పూర్తి స్థాయి సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. ఆయన ఏదైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మొట్టమొదటి పనిచేస్తున్న వ్యక్తిగా గత 3 రోజుల నుంచి విశాఖ కేంద్రంగా మొత్తం విద్యార్థి నాయకులు, మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తులు, ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ పూర్తి స్థాయి సంఘీభావం తెలుపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకొని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏదైతే కేకే లైన్తో కూడినటువంటి రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పిన ఆకాంక్ష ఏదైతే ఆకాంక్షతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క
మేజర్ ఇష్యూ స్పెషల్ స్టాటస్ సంబంధించి కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆశిస్తా ఉన్నాం. చెప్పండి, మీరు నిన్నటి నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఖచ్చితంగా విభజన హామీలు అమలయ్యే వరకు, పూర్తి స్థాయిలో జరిగే వరకు కూడా మీరు విరమించేది లేదని చెప్తున్నారు. భారత ప్రధానిగా గెలుపొందిన నరేంద్ర మోదీ గారు ఒక దేశ ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి ఆయన అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆయన అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ వాగ్దానాలు నెరవేర్చలేదు. దాంట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేక హోదా విభజన హామీలు 5-10 సంవత్సరాలు ఇస్తానని చెప్పేసి భగవంతుడి సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా, తమ పార్టీ నమ్మినట్టు రాముడు వారి సాక్షిగా చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చలేకంటే ఈ ఆంధ్రప్రదేశ్ మిత్రులుగా ఉంటామని చెప్పి మిత్రద్రోహం చేసినట్టు బీజేపీ పార్టీ ఇవాళ ఒక్కొక్క హామీని నెరవేర్చుకున్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో పర్యటనకు వస్తానికి ఎంత సిగ్గుపడాలి, ఆయనకి సిగ్గుండక్కర్లేదా కనీసం? ఒక ప్రజలకి భారత పౌరుడిగా ఈ దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రిగా ఇచ్చిన హామీ, అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక ప్రధానిగా ముద్రపడినట్టు సిగ్గుమాలిన ప్రభుత్వం ఏర్పడి ఇవాళ బీజేపీ ఎంత అన్యాయం చేసిన ఈ ప్రజలు అభివృద్ధిని నోచుకోలేక ఆంధ్రప్రదేశ్ సంఖ్యలో పడిపోయి ఉన్నాం. అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుని చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి సార్ మీరు చెప్పండి, నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు రైల్వే జోన్ ఇచ్చారు కానీ అరాకొరగా ఉంది, మిగతా హామీలు కూడా ఇస్తారు అని చెప్తున్నారు. సో ఇచ్చే వరకు మీరు విరమించేది లేదా? ఒకటి, బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి గారు కానీ కేవలం ఏదో ఎలక్షన్ల కోసం 2 పేపర్లు మాత్రం విడుదల చేసేసి మేము ఎన్నికల్లో లబ్ధి పొందుతామంటూ కుదరదు. ఈరోజు జోన్ వ్యవహారం మనం చూస్తున్నాం. నాకు తెలిసి ఏ ఒక్క తెలుగు పౌరుడు సంతోషంగా లేడు. అదే విధంగానే ఏదో కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ప్రత్యేక హోదా కావచ్చు, ఊరికే ఏదో పేపర్ మీద నామకే వాస్తా ఇస్తామంటే వదిలే ప్రశ్నే లేదు. ఆ రోజు నువ్వు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నమ్మబలికి ఏదైతే నీవు ఖచ్చితంగా చేసి తీర్తానని చెప్పేసి ఆ దైవ సాక్షిగా, వెంకటరమణ సాక్షిగా నువ్వు నమ్మబలికి ఓట్లు వేయించుకున్నావో ఆ లాభాలన్నీ కూడా మేము ఆ రోజు ఏదైతే ఆశించి నిన్ను అందలం ఎక్కించామో, ఏమేమి వస్తాయని చెప్పేసి నిన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టామో అవన్నీ కూడా మాకు కావాలి. మాకు ఉద్యోగాలతో కూడుకున్నటువంటి ఆ ఉద్యోగ భరోసా ఇచ్చేటటువంటి ప్రత్యేక హోదా కావాలి. పరిశ్రమలకు పూర్తిగా పన్నురాత్రి ఉండేటువంటి ప్రత్యేక హోదా కావాలి. అంతే తప్ప ఈరోజు ఊరికే ఒక పేపరు ఇస్తామంటే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. అందుకోసం ఇప్పుడైనా మేము చెప్పేది ఒకటి, అయ్యా మీకోసం కాకపోయినా రాజకీయాలను పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడికి, యువతకి, నిరుద్యోగులకి ప్రజాస్వామ్య నమ్మకం పోకుండా ఉండేటానికైనా మీరు ఆడినటువంటి మాటను నిలుపుకోండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతే తప్ప కేవలం ఎలక్షన్ల కోసమే, ఓట్ల కోసం, సీట్ల కోసం అంటే నిజంగా మేము అనుకుంటున్నాం అదేదో ఆయన ఏదది క్లీన్ ఇండియా అని చెప్పేసి. క్లీన్ ఇండియా అంటే కేవలం ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఈ వస్తువులను చెత్త చెదరను క్లీన్ చేసేది కాదు. ఈ కల్మషం ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ఏరి పారేసేదాకా నిజమైనటువంటి క్లీన్ జరగదు. అది ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మీరు బుద్ధి తెచ్చుకోండి, చేసిన తప్పులను సర్దిద్దుకోండి, లేదంటే దానికి మూల్యం మీరు చెల్లిస్తారని చెప్పేసి మేము మీ మూలక మేము తెలియదు. అలా ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారు. రాష్ట్రం విభజన అనంతరం ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో గల ఆలస్యం ఎందుకో మాకు ఈ రోజుకి అర్థం కావటం లేదు. మీకు 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి కాలం కూడా పూర్తి కావస్తుంది. కేవలం రాజకీయాలు అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుంటూ చంద్రబాబు గారి మీద లేకపోతే మీకున్న కక్షలో మీ మీద చంద్రబాబు గారి ఉన్న కక్షలో మాకు సంబంధం లేదు. ఈ ఉత్తరాంధ్రకి వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే మీరు ఇచ్చినటువంటి ప్యాకేజీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ ఇవ్వాలి. మరి రైల్వే జోన్ని పూర్తిగా ఇవ్వాలి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలి. అట్లాగే మీకు రాయలసీమ కేంద్రంగా రాయలసీమకి ప్యాకేజీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇది జరగని పక్షంలో, మాకు ఏదైతే కోరుకున్నామో అది జరగని పక్షంలో ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగ యువత
ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో గత 60-70 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు. మోడీ గారే దిక్కని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మోడీ గారు ఒక్కసారి ఆలోచించండి, రాజకీయాలు పక్కన పెట్టి ఇక్కడ మాకు కావాల్సినటువంటి ఏదైతే మీరు ప్రకటనలు చేశారో గతంలో అవి నెరవేర్చాలని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం. లేని పక్షంలో మేము ఈ యొక్క ధర్నాని కంటిన్యూ చేస్తాం. ఇది ప్రధానంగా వీళ్ళు చెప్తుంది. వీలే కాదు, ఇప్పుడు విశాఖలో మొత్తం మనం చూడొచ్చు, మొత్తం నిరసనల హోరు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మోదీ రాకను వ్యతిరేకిస్తూ విభజన హామీని అమలు చేయాలంటూ కూడా విశాఖలో ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే తరహాలో పూర్తి స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. ఖచ్చితంగా సాయంత్రం మోదీ వచ్చే సమయంలో నల్ల బెలూన్లు కూడా ఎక్కడికక్కడ వదిలి నిరసనలు తెలియజేస్తామని చెప్తారు. ఇప్పటికే అనేక చోట్ల హోర్డింగ్స్ కానీ ఇవి కానీ కట్టారు. మరోవైపు బీజేపీ మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణ కానీ ఏర్పాట్లు కానీ మరోవైపు బీజేపీ ఆ పనిలో మునిగింది. మిగతా చోట్ల విపక్షాలన్నీ కూడా నిరసన తెలియజేసి మోదీ ఇచ్చిన విభజన హామీలు అమలు చేసే వరకు కూడా ఈ దీక్షలు కానీ ఇవి కానీ కొనసాగుతాయని చెప్తున్నారు. అలాగే ఏదైతే రైల్వే జోన్ ఇచ్చారో అది పూర్తి స్థాయిలో లేదు కాబట్టి అది పూర్తి స్థాయిలో ప్రకటించాలని ప్రధానంగా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అవుట్ హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ నాయుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.